అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అణగారిన వర్గాలకి సంబంధించి కానీ ఆ వర్గాలను విడదీయడానికి కాదు. బీజేపీకి పూర్తి మెజారిటీ కనుక కేంద్రంలో వచ్చినట్లయితే ఇంకా భయంకరంగా ఉండేది దేశ పరిస్థితి. దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల పరిస్థితి చాలా దయనీయంగా. ఏది 1800 శతాబ్దంలో మేము ఎలాగైతే అణగారి వర్గాల వారిగా ఉన్నామో ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితిని, ఆ ప్రక్రియని తీసుకొచ్చే విధానం ఉండేది ఒకవేళ బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చినట్లయితే. కానీ ఇప్పుడు ప్రవేశపెట్టిన విధానం కూడా అలాగే ఉంది. పొట్టాపెట్టిన దెబ్బలాగా అది క్రిమిలేయర్ విధానాన్ని తీసుకొచ్చి ఒక ఇంట్లో ఒకసారి రిజర్వేషన్ పొందితే మళ్ళీ తర్వాత తరాలకి ఆ రిజర్వేషన్ లేని పరిస్థితిని తీసుకొచ్చిన మాదిగలు మాలలో కూడా అర్థం చేసుకుని ఈ పోరాటంలో వాళ్ళకి మేము వ్యతిరేకంగా కాదు, వాళ్ళు మనం కలిసే పోరాడుతున్నాం అన్న సంకేతం మీరు ఒకసారి అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పేపర్స్ని చదివితే తెలుస్తుంది. మాదిగ సోదరులారా, మీకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. మన ఇద్దరు ఏకమైతే వచ్చే రాజ్యాధికారానికి భయపడి ఈ రకమైన వర్గీకరణని తీసుకురావడం అనేది వాళ్ళ వలపనిన విధానాన్ని మీరు సహృదయత అర్థం చేసుకుని ఈ జరుగుతున్న బంద్లో మీరు బయటికి రాలేకపోయినా మాకు సంఘీభావం తెలుపుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సుప్రీంకోర్టు తీర్పు క్రిమిలేయర్ అనే విధానాన్ని పెట్టి పూర్తిగా ఈ దేశంలో ఉన్న దళితులందరికీ కూడా రిజర్వేషన్ ప్రక్రియను దూరం చేయాలని చెప్పి చూస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా క్రిమిలేయర్ విధానం ద్వారా పూర్తిగా దళితులకు అమలవుతున్న 16% రిజర్వేషన్లు కూడా దళితులకు దూరం చేసే ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా భారత్ బంద్కి పిలుపునివ్వడం జరుగుతుంది. మరి సోదరులను కూడా ఒకటే కోరుతున్నాం, క్రిమిలేయర్ విధానం ద్వారా మరి మనకు దేశవ్యాప్తంగా అమలవుతున్న 16% రిజర్వేషన్ కూడా దూరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, నరేంద్ర మోడీ మరి ఈరోజు కోర్టులను అడ్డం పెట్టి ఆ క్రిమిలేయర్ విధానం ద్వారా రిజర్వేషన్ ప్రక్రియను దూరం చేసే పద్ధతిని చూస్తున్నారు. కాబట్టి సోదరులు కూడా దీన్ని అర్థం చేసుకొని పూర్తిగా దేశంలో దళితులు రిజర్వేషన్కు దూరం అయ్యే ప్రమాదం ఉంది. దీన్ని అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పూర్తిగా వ్యతిరేకిస్తూ మరి దళితులందరికీ కూడా రిజర్వేషన్లు అమలు అవ్వాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకని ఈ రిజర్వేషన్ ప్రక్రియని మరి అవలంబించడం జరిగిందంటే దళితులు, అణగారిన వర్గాలు కొన్ని సంవత్సరాలుగా మరి సమాజానికి దూరం అవుతూ ఎంతో అణచివేతని, అణగారినతనాన్ని ఎదుర్కొన్నారు కాబట్టి ఈ రిజర్వేషన్ ప్రక్రియను పెడతాం జరిగింది. ఈరోజు క్రిమిలేయర్ విధానాన్ని తీసుకొచ్చి ఈ రిజర్వేషన్లనే ఈ దళితులకు దూరం చేసే కుట్రల్ని ఖచ్చితంగా ఛేదించాలనే దాంట్లో భాగంగా ఈ ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మరి వెనుకబడిన వర్గాలకు ఏదైతే రిజర్వేషన్ కల్పించిందో దాన్ని తుంగలో దొక్కే విధంగా ఉండడం వల్ల ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ ఈరోజు బంధు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మాకు ఎవరి మీద కూడా ఎటువంటి వ్యతిరేకతలు లేవు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటున్నాము. 59 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా సముచిత న్యాయం కావాలని మేము ఈ బంద్ నిర్వహించడం జరిగింది. దీనికి మీరు కట్టుబడి ఉండి ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని మరలా పునరాలోచన చేసి మరి ఏదైతే రాజ్యాంగం గతంలో అది రాజ్యాంగానికి విరుద్ధమని తీర్పునిచ్చిందో దాన్ని మరొకసారి వెనక్కి తీసుకోవాలని ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఇంకా రానున్న రోజుల్లో ఇదే రకంగా ఉపహరించుకోకపోతే 59 ఉపకులాలు కూడా ఈ నిరసన కార్యక్రమాలు అనేకమైనవి కూడా తెలియజేస్తాయని తెలియజేసుకుంటున్నాను. సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును మరి పునఃపరిశీలించాలని మరి దళిత సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు, భారత్ బంద్ పిలుపు మేరకు ఈరోజు బందర్లో బంద్ నిర్వహిస్తున్నాం. మరి వర్గీకరణ చేయడం వల్ల మరి భారతదేశంలో 59 ఎస్సీ కులాలు అనేక కులాలు నష్టపోయే పరిస్థితి ఉంది. మరి క్రిమిలేయర్ విధానం అమలు చేయడం వల్ల మరి రాబోయే తరాలకి అసలు రిజర్వేషన్ లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే మరి ఉద్యోగుల్లో క్రిమిలేయర్ ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఉండదు, అలాగే వ్యాపారస్తుల పిల్లలకి చేస్తే వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఉండదు. మరి వర్గీకరణ సరైన పద్ధతిలో జరగలేదు. మరి అసలు వర్గీకరణ అనేది వద్దు, ఐక్యత ఉంటేనే ముద్దు. ఇది కేవలం రాజకీయం కుట్ర. ఇది ఎలక్షన్ల కోసం, ఓటు బ్యాంక్ కోసం చేసే వర్గీకరణ తప్ప మరి భారత రాజ్యాంగం ప్రకారం వర్గీకరణ చేసే అవకాశం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పునఃపరిశీలించాలి. అదే అందుకే మీకు వర్గీకరణ చేయాలంటే ఈ భారతదేశంలో ఆస్తుల్ని దళితులకి వర్గీకరణ పంచండి. మీ భూములు మొత్తం మీరు తీసుకొని కేవలం రిజర్వేషన్ విషయంలో
మరి మాకు అన్యాయం చేస్తూ మమ్మల్ని ముక్కలు చేస్తూ విడగొట్టే ప్రయత్నం చేయడం నిజం బాధాకరం. మరి ఖచ్చితంగా సుప్రీంకోర్టు విషయంలో పునఃపరిశీలించి వర్గీకరణ ఆపి మరి దళితులందరికీ సమానంగా ఐక్యత ఉండే కృషి చేయాలని, క్రిమినల్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మరి భారతదేశం ఆస్తుల్ని మన అందరికీ పంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకోటి ఏబిసిడి వర్గీకరణ మీద తీర్పుని మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి కులాలని విడదీయటం అనేది అది రాజకీయ స్వార్థం అని చెప్పేసి మేము దీన్ని ఖండిస్తున్నాం. ఈ రిజర్వేషన్ వల్ల 59 ఉపకులాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకునే విధంగా మేము వర్గీకరణ పోరాట సమితిగా ఈరోజు భారత యావత్తు చేపట్టడం జరిగింది.